జాన కీర్తనలో 102వ కీర్తన భాగం. ఈ 2వ కీర్తన భాగం 28 వచనాలు మనం జాగ్రత్తగా చదివి చూస్తే ఈ కీర్తనలో రోదన, అంగలార్పు వినపడుతుందండి. రోదన ధ్వని, అంగలార్పుతో కూడినటువంటి కీర్తనగా మనం చూస్తాం. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టలుగా జీవించకుండా ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్నప్పుడు దేవదేవుడు అనేక మంది ప్రవక్తలను రేపి వారి మధ్యకు పంపించి వారిని హెచ్చరించేవారు. ప్రవక్తలు వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశాన్ని వారికి చెప్పేవారు. ఇదిగో మీరు దేవుని ప్రజల ఇంటి కూడా దేవునికి ఇష్టలుగా జీవించట్లేదు కనుక ఈ భయంకరమైన ఉపద్రవం మీ మీదకి రావడానికి దేవుడు అనుమతిచ్చాడు. కనుక ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ భయంకరమైన బాధలు, భరించలేని బాధలు మీరు ఈనాడు మీరు కలిగి ఉన్నారంటే కారణం మీరు దేవునికి ఇష్టలుగా జీవించకపోవడమే. దేవుని బిడ్డలైండి కూడా దేవునికి ఇష్టలుగా జీవించట్లేదు కనుకనే దేవుని ఆశీర్వాదానికి బదులు దేవుని యొక్క కోపం మీ మీద రగులుతుంది. దేవుని ఉగ్రత పాలవుతున్నారు. కనుక ఆ దేవదేవునికి మీరు మొరపెట్టండి అని చెబితే వారు వినలేదండి. వారు వినకుండా రోదన చేసేవారుగా, అంగలార్చేవారుగా ఉన్నారట. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, భరించలేని బాధలు ఎదురవుతున్నప్పుడు సర్వసాధారణంగా అనగా దేవుణ్ణి ఎరగని వారి హృదయంలో రోదన, అంగలార్పు బయటకు వస్తుంటుంది. ఎందుకంటే ఈ రోదన, అంగలార్పు అనేది దేవుని నమ్ముకుని కూడా దేవుని శక్తిని ఎరగని వారు చేసే కార్యాలుగా బైబిల్లో ఉంది. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ఇర్మియా ఒక స్థలములు అంటాడు, ఇదిగో రోదన చేసే స్త్రీలను పిలవనంపండి, అంగలార్చేవారిని పిలవనంపండి, మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పించండి అంటాడు. ఎందుకొరకంటే ఎంత చెప్పినా వారు వింటలేదు. మీరు దేవుని ప్రజలై ఉండి, సర్వశక్తుడైన దేవుని ప్రజలై ఉండి దేవుని వైపు తిరగకుండా, ఆ దేవునికి ప్రార్థించకుండా, మొరపెట్టకుండా మీరు రోదన చేస్తున్నారు, అంగలారుస్తున్నారు. అయితే ఏడవండి, రోదన చేయండి, అంగలార్చండి. మీ రోదన ద్వారా, అంగలార్పు ద్వారా ఏమైనా కార్యాలు చూస్తారేమో అని అప్పుడు ఇర్మియా ప్రవక్త వారితో చెప్పినట్లుగా ఉంది. అసలు ఆ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలకు దేవుడు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడండి. అది ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేశాడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు దేవుడు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మనకు కూడా ఎవరికన్నా ఫోన్ చేయాలంటే వారి ఫోన్ నెంబర్ మన దగ్గర ఉండాలి, తెలియాలి. కనుక ఎవరికైనా ఫోన్ చేయండి, వారి ఫోన్ నెంబర్ తెలియకుండా ఫోన్ చేయగలమా? చేయలేము. అలాగే దేవునికి ఫోన్ చేయడానికి అనగా ప్రార్థించడానికి, మన విషయాలు తెలియజేయడానికి దేవుడు తన బిడ్డలైన మనకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. చాలాసార్లు చెప్పాం మీ ఫోన్ నెంబరు. ఎంతమందికి జ్ఞాపకం ఉందో చెప్పండి. ఫోన్ నెంబర్ ఎంత? 333. 3 మూళ్ళు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. బాగా గుర్తుండిపోయే నెంబర్ అది. హల్లెలూయా. ఫ్యాన్సీ నెంబర్ అంటారు ఈనాడు. 3 మూళ్ళు ఇచ్చాడు ఆయన. ఆయన ఫోన్ నెంబర్ 3 మూళ్ళు అండి. ఆ 3 మూళ్ళలో గొప్ప మర్మం ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. ఒక్కరు చదవండి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గొప్ప సంగతులను, నిగూఢమైన సంగతులను
నీకు తెలియచేపేదను. స్తోత్రం చెబుతారా? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన మనం దేవునికే మన విషయాలు చెప్పుకోవాలి. మనకొచ్చే కష్టాలు, మనకు ఎదురయ్యే శ్రమలు, మనకు కలుగుతున్న నష్టాలు, మన శరీరంలోకి వస్తున్న వ్యాధి బాధలు, ఇవన్నిటినీ కూడా మన కుటుంబంలో ఉన్న కొదువులు, కొరతలు, మన అవసరతలు, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలి? దేవుని బిడ్డలంటే దేవుడికే చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడికి చెప్పుకోవడం చేత కాకపోతే ఆ చేతగాని వారు చేసేదే రోదన, ఆ చేతగాని గారు చేసేదే అంగలార్పు. హల్లెలూయా. చూడండి, పసిపిల్లలు, మాటలు రాని పిల్లలు ఏదన్నా వారి శరీరంలో వ్యాధి వచ్చినా బాధ వచ్చినా చెబుతారా? మాట్లాడరేంటి? పసిపిల్లల్ని ఎవరు ఎరగరేంటి పాపం? మాటలు రాని పిల్లలు, మాటలు వచ్చిన వాళ్ళు కాదు, వారిని బాలురు అంటారు. పసి బిడ్డలు అంటే వారికి బాల్యదినంలోకి వచ్చిన వాళ్ళు, మాటలు వచ్చిన వాళ్ళు బాల్యదినం వచ్చిన వాళ్ళు అంటారు. మాటలు రావు అంటే అప్పటికి ఇంకా దేవుడు వారి నోట మాటలు ఉంచలేదు. వారికి శరీరం లేదని వ్యాధి వచ్చినా బాధ వచ్చినా వారు ఏం చేస్తారు చెప్పండి? రోదన, అంగలార్పు. చాలామంది మా బిడ్డ పిసరపోరు పెట్టేస్తున్నాడండి అంటారు. పిసరపోరు అంటే అంగలార్పు అన్నమాట. వాడు బాధ ఏంటో వాడు చెప్పుకోలేడు. దేవునికి స్తోత్రం. ఆ బాధ మాత్రం భరించలేక అంగలారుస్తాడు, రోదన చేస్తాడు, ఏడుస్తాడు. కనుక ఈ రోదన, అంగలార్పు, రోదన అనేది ఏడుపు, అంగలార్పు అనేది ఆర్తనాదం. హల్లెలూయా. ఎందుకంటే మానక ఏడవడం. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక దేవుని బిడ్డలు దేవుని శక్తిని ఎరగకపోతే రోదన చేస్తారు, అంగలారుస్తారు. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని శక్తిని ఎరిగి ఉండాలి. దేవుడే చెప్పాడు, నాకు మొరపెట్టండి, మీకు నేను ఉత్తరం ఇస్తాను, మీరు గ్రహించలేని గూఢమైన విషయాలు మీకు తెలియజేస్తాను. ఒక్కొక్క సమస్యలు వచ్చిందంటే అవి మనం ఎలాగ సమస్య నుంచి బయటపడాలో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసండి. స్తోత్రం చెల్లిందమండు. ఆయనకు తెలియని విషయాలు అంటూ ఏమీ లేవు. ఆయన దృష్టిలో రహస్యమైనది ఏదీ లేదండి. జరిగే విషయాలు, జరగబోయే విషయాలు అన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. ఆయన ఒకే ఒక మనసుతో ఉన్నాడు. ఎప్పుడైనా యుగయుగాల్లో, తరతరాల్లో ఆయన మనసు ఒకటే. ఈ మానవుల్ని ప్రేమించే మనసు, ఈ మానవాళికి సహాయం చేసే మనసు, ముఖ్యంగా తన కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఆయనకు మొరపెట్టగలిగితే వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. నమ్మని వారు స్తోత్రం చెబుతారా? మరి దేవునికి మొర్రపెట్టే అనుభవం ఈనాడు దేవుని బిడ్డలైన మనకుందా? నిజంగా మన బాధల్లో, కష్టాల్లో, కొదువులు, కొరతల్లో, వ్యాధి బాధల్లో, మన అవసరతలు, అక్కర్ల కొరకు ఆ దేవదేవునికి చెప్పుకోవాలండి. ఆయన తీర్చగల దేవుడు, మన అక్కర్లు తీర్చగల దేవుడు, మన అవసరం తీర్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన సమస్తమును చేయగల దేవుడు. దేవుని స్తోత్రం. ఏదో అది చేసి ఇది చేయడానికి లేదు, సమస్తమును చేయగల దేవుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అటువంటి దేవదేవునికి మనం మొరపెట్టాలంటున్నాడు ఇక్కడ. నాకు మొరపెట్టండి, మీకు నేను ఉత్తరం ఇస్తాను, జవాబు చేయిస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను, మీరు గ్రహించలేని గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చేతులు లేవట్లేదండి పాపం. ఊడ్చి పాపం బలహీన పడ్డారేమో. చేతులు ఎత్తండి. బలహీనమైన చేతులను ఆయన బలపరిచే దేవుడు. హల్లెలూయా. నా చేతులను బలపరచండి దేవా.
నాకు సహాయం చేయండి ప్రభువా అన్నవారే చేతులు ఎత్తుతారు. నాకు అక్కర్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తలేరండి. కనుక మనకు ఎవరికి చేయి చాపపోయినా దేవునికి చేయి చాపాలి. స్తోత్రం చెబుదామా? ఆయన సమస్తమును చేయగలవాడు. ఆయనకే మన చేయి చాపే వారంగా ఉండాలి. అప్పుడు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. లోకములో ఎవరికి చేయి చాపినా వారు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాడు. చూడండి, ఆదికాండంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయంలోకి వెళ్ళండి. దయతో 21వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? ఆదికాండం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చింది? భయపడకు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాడి స్వరాన్ని విని, ఆయన స్వరాన్ని వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకో, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను. స్తోత్రం చెప్తారా? ఇక్కడ ఆగరు అనే ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె ఐగుప్తురాలు. మన పితరుడైన అబ్రాహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఎందుకంటే భయంకరమైన శ్రమలు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు భయంకర క్షామకాలం ఏర్పడింది కానానులో. దేవుడు సెలవివ్వకుండానే ఐగుప్తుకు వెళ్ళాడట. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత, ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. లోకస్తుల మధ్యకి వెళ్ళాడు, దేవుణ్ణి ఎరగని వారి మధ్యకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శారా లోకస్తులతో మిళితమైపోయింది. లోకస్తుల మాటలు వింది. నిత్యము దేవుని మాట వినేవారు వాళ్ళు. దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకునేవారు వాళ్ళు. అటువంటి వారు లోకస్తుల మాట విని దేవునికి వ్యతిరేకమైన పని చేసింది శారా. ఆ శారాయి, అప్పటికి శారాయిగా ఉంది. శారాయి అనగా జగడగుండి. అబ్రహాము అబ్రాంగానే ఉన్నాడు అప్పటికి. ఆ లోకస్తుల మాటలు వింది. ఏమన్నారంటే, నీకు ఎలాగా సంతానం లేదు కదా, ఇదిగో నీకు పరిచర్య చేయడానికి ఆగరనే ఈ స్త్రీని దాసిగా మీకు ఇస్తున్నాం. ఈ దాసి అయిన ఆగర్ని నీ భర్తకు భార్యగా అప్పగించు. నీకు ఎలాగా పిల్లలు లేరు కనుక, వయసు చాలా పైబడింది కనుక నీకు ఆగర్ని నీ భర్తకు అప్పగిస్తే, నీ భర్త స్వీకరిస్తే ఆగరు ద్వారా నా సంతానం కలుగుతుందని చెప్పారట ఆనాటి ఐగుప్తీయులు. వారు మాటకు విలువిచ్చింది. నాకు ఎలాగా వయసు పైబడింది. అప్పటికే అబ్రహాం గారికి 86 సంవత్సరాలని రాయబడింది బైబిల్లో. దేవుని స్తోత్రం. కనుక శారాకు అబ్రహాముకు 10 సంవత్సరాలు తేడా బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్ర ప్రకారంగా. స్తోత్రం చెబుదామా? కనుక ఆ మాట విని దేవుని సందులో కనిపెట్టకుండా, అప్పటికే దేవుడు మాట ఇచ్చాడు మీకు సంతానం ఇస్తానని, ఆ మాట మరిచారు. లోకస్తుల మాట వింది. ఆగరును తన భర్త అయిన అబ్రాహాముకి భార్యగా అప్పగించింది. అబ్రాహాము తన భార్యని శారాయి మాట విన్నాడు. ఆగరును భార్యగా స్వీకరించాడు. ఆగరును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆగరు ద్వారా శారాకు బుద్ధి చెప్పాలని దేవుని ఉద్దేశం. ఆగరుని దేవుడు గర్భవతిగా రూపించాడు. ఎప్పుడైతే ఆగరు గర్భవతి అయిందో, శారాయి ఆగరును హింసించడం ప్రారంభించింది, ద్వేషించడం ప్రారంభించింది. అక్కడి నుంచి ఆ కుటుంబంలో కలహాలు వచ్చాయి. శారాయికి ఆగరు మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి. ఒక రోజున చెప్పకుండా
ఆగరట అరణ్యములోకి పారిపోయిందట. దేవుని స్తోత్రం. అరణ్యములోకి పారిపోయినప్పుడు దేవుడు ఆగరుతో మాట్లాడాడు. హల్లెలూయా. శారాయి దాసి అయిన ఆగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు దేవుడు. నా యొక్క యజమానులను శారాయి వద్ద నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు అంది. నువ్వు వెంటనే వెనుదిరిగి వెళ్ళిపో, యజమానురాలు చేతి కింద అణిగమనుగుండు, నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, వాడికి నువ్వు ఇస్మాయేలు అని పేరు పెట్టు, వాడిని గొప్ప జనాంగముగా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా అని చెప్పిన తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోయింది. శారాయి వద్దే ఎన్ని మాటలన్నా, ఎంత హింసించినా బాధించినా మారు మాట్లాడకుండా అణిగమణిగుంది. దేవుడు ఆగరును దీవించి చక్కని కుమారుని ఇచ్చాడు. వాడికి ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. అయితే బిడ్డ పుట్టిన తరువాత కూడా ఈ శోధన పోలేదు. శారాయికి ఆగరుకు మధ్య విభేదాలు పోలేదు. అయితే ఇస్మాయిల్ ఎదిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. శారాయి గర్భవతి అయింది. ఎప్పుడంటే ఇస్మాయేలుకు 13 సంవత్సరాలు వచ్చినప్పుడు అంట. దేవుని స్తోత్రం. ఆగరుకు పుట్టిన కుమారునికి అప్పటికే 13 సంవత్సరాల వయసు. బైబిల్లో ఉంది, నేను సొంత మాటలు కాదు, మీరు చదివితే బైబిల్ చదివితే అర్థమవుతారు. స్తోత్రం చెల్లిందాం అందరం. అప్పుడుగా ఇస్మాయిల్ అనేవాడు ఆగరుకు వచ్చిన దేవుడిచ్చిన కుమారుడు 13 సంవత్సరాల ప్రాయములు ఉండగా శారాయి గర్భం దేవుడు తెరిచాడు. హల్లెలూయా. అప్పుడుగా ఆమె శారాగా మార్చబడింది. అబ్రహాముగా మార్చబడ్డాడు. అప్పటికి దేవుడు దీవించాడు వారిని. శారా ఒక కుమారుని కన్నది, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్న సమయంలో ఇస్మాయిల్ అనే బాలుడు ఇస్సాకును తరచు వేధించేవాడు అంటాడు. చిన్నపిల్లలు కదా. ఇది చూసిన శారా సహించలేకపోయింది. తన భర్త అయిన అబ్రహాము దగ్గర మొరపెట్టుకుంది. అబ్రహాము ఏమో దేవుడికి మొరపెట్టాడు. ఏం చేయాలి, కుటుంబ తగాదాలు అని దేవుడిని అడిగితే దేవుడు అన్నాడంట, అబ్రహామా, నీకు ఆగరు ద్వారా ఇచ్చిన సంతానమైన ఇస్మాయిలును ఆగరును నీ ఇంటి నుండి వెళ్ళగొట్టేయి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మరి దేవుడు అన్యాయస్తుడండి? అన్యాయస్తుడు కాదండి. దేవుడు అంటాడు, వారిని ఇంట్లోంచి వెళ్ళగొట్టు. నువ్వు వెళ్ళగొట్టినా కానీ వారిని నేను విడిచిపెట్టను, వారిని నేను బహుగా ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగముగా ఇస్మాయిల్ నేను చేస్తాను. హల్లెలూయా. నీవు మాత్రం ఇంటిలో నుంచి వారిని వెళ్ళగొట్టేయమన్నాడు. అప్పటికి ఇస్మాయిలుకు 14 సంవత్సరాల వయసు అని బైబిల్లో ఉంది. హల్లెలూయా. చరిత్ర అంతా లెక్కేస్తే అర్థమవుతుంది. స్తోత్రం చెబుదామా. అబ్రహాముకోమో 99 దాటింది, 100లోకి వచ్చేసాడు. అప్పటికి అంటే 86 సంవత్సరాల వయసులో ఇస్మాయిల్ పుట్టాడు. 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. అంటే ఇస్సాకుకి ఇస్మాయిల్కి 14 సంవత్సరాలు తేడా. అంటే ఇస్మాయిల్ 14 సంవత్సరాల వయసు గలవాడాడు. హల్లెలూయా. అంత వయసు గల బిడ్డను ఆగరును బయటికి త్రోసేశాడు అబ్రహాము దేవుడు మాట విని. దేవుని స్తోత్రం. అయితే వారు ప్రయాణమే వెళ్ళిపోతుంది. ఆగరు తన కొడుకుని తీసుకుని ఆ యొక్క అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నప్పటికీ వారి దగ్గర ఉన్నటువంటి నీళ్ళు అయిపోయాట, ఆహారం అయిపోయిందట. చిన్న బిడ్డ ఇస్మాయిల్ ఏడుస్తున్నాడు, ఆకలితో అలరించిపోతున్నాడు. ఆగరికి విసుగు పుట్టి ఆ ఇస్మాయిల్ అనే బాలుడిని ఒక చెట్టు క్రింద వదిలేసిందంట. పడవేసి అంటే వదిలేసిన అర్థం. స్తోత్రం చెల్లించాడు. కొన్ని ఏరియాలో భాషలు వేరుగా ఉంటాయి. స్వచ్ఛమైన భాష ఏంటంటే అక్కడ విడిచిపెట్టి అని ఉండాలి. పడవేసి అని రాశారు. హల్లెలూయా. కనుక 14 సంవత్సరాల వయసు, చిన్న బిడ్డ ఏం పసిపిల్లడు కాదాడు. 14 సంవత్సరాల వయసు కలిగిన ఇస్మాయిలుని ఆకలితో అలమరించిపోతున్నాడు, దాహం వేస్తున్న వేడుస్తున్నాడు. అటువంటి బిడ్డను ఒక చెట్టు కింద విడిచిపెట్టి ఆమె దూరముగా రాయవేత దూరం వెళ్ళిపోయి ఏడుస్తుందంట. ప్రార్థన చేయట్లేదు దేవుడికి. అయితే ఇస్మాయేలు మాత్రం దేవునికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఈ 14 సంవత్సరాల వయసు కలిగిన చిన్న బిడ్డ దేవునికి మొరపెడుతున్నాడండి. హల్లెలూయా.
అందుకే బైబిల్ పండితులు పాట రాశారు, ఆ పసివాడి మొరను నీవు ఆలకించావు అని. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? ఆ 14 సంవత్సరాల వయసు కలిగిన ఇస్మాయేలు దేవునికి మొర పెడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఆ చిన్న బిడ్డ మొరను విన్నాడు. దేవునికి స్తోత్రం. ఆగరుతో కూడా అదే మాట చెప్తున్నాడు దేవదూత. దేవుడు తన దూతను పంపించాడు. దేవదూత వచ్చి ఆగరుతో మాట్లాడుతూ, ఆగరు, ఎందుకు నువ్వు అలాగే ఏడుస్తున్నావు? నీకేమి సంభవించింది? ఏడ్చే వాళ్ళని ఏమంటారు? ఏమైందని అడుగుతాం లేదా? దాన్ని ఏమి సంభవించింది నీకు అంటున్నాడు. ఏమి సంభవించింది నీకు? ఇదిగో ఆ పసివాని ఒక బాలుని మొరను దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ బాలుని నువ్వు చేత పట్టుకో. ఆ బాలుని చేత పట్టుకో. ఆ బాలుని దేవుడు దీవించబోతున్నాడు, గొప్ప జనాంగంగా చేయబోతున్నాడని చెప్పి ఆ దేవదేవుడు అక్కడ ఒక సెలయేరును పుట్టించాడట, నీళ్ళ ఊటను పుట్టించాడట. ఆ నీళ్లు త్రాగారు. ఆ యొక్క అరణ్య మార్గములో వారు జీవిస్తున్న సమయంలో అరణ్య యాత్రలోనే ఇస్మాయిలుకు ఆగరు వివాహం కూడా చేసిందని రాశారు ఆ బైబిల్ చరిత్రను చదివితే. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. ఐగుప్తురాయలను తీసుకొచ్చి ఇస్మాయిల్కి వివాహం చేసిందట. ఇంతకు నేను చెప్పింది ఏమిటంటే, ఆగరు దేవునికి మొరపెట్టలేదండి, ఇస్మాయిల్ ఆ బాలుడే దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టేవారు ఉండాలి. కష్టాల్లో, శ్రమల్లో, కొదువులు, కొరతలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, క్లిష్టమైన సమస్యలు ఎదురవుతున్నప్పుడు దేవునికి మొరపెట్టే అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? దేవునికి మొరపెట్టే అనుభవం ఎవరికైతుందో వారి మొరను దేవుడు ఆలకిస్తాడు, వారికి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఇస్మాయిలు మొరను ఆలకించాడండి, ఇస్మాయిలును దీవించాడండి. ఇస్మాయిల్ ఆగరును ఆశీర్వదించిన దేవుడు, వారి ఆకలి తీర్చిన దేవుడు, దప్పిక తీర్చిన దేవుడు, బహుగా వారిని విస్తరింపజేశాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక మనము దేవునికి మొర్ర పెట్టేవారంగా ఉండాలి. ఎలా ఉండాలంట? మొర్ర పెట్టేవారంగా ఉండాలి. రోదన చేసేవారంగా కాదు, అంగలార్చేవారంగా కాదు. అది చేతగాని వారు చేసే పనంట, దైవ శక్తి నెరగిన వారు చేసే పనంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే లోకంలో సామెత ఉంది, మనందరికీ తెలుసు, అడిగితే కానీ అమ్మైనా ఆకలి తీర్చదని. ఏడిస్తే ఆకలి తీరుస్తుందా? చిన్న పసిబిడ్డ అయితే ఏడిస్తే వాడికి ఆకలి తీరుస్తారు. నీకు మాటలు వచ్చి వయసులో పెద్దవాడయి కూడా నీకేం కావాలో చెప్పకుండా, ఏమైందో చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయి బళ్ళలోంచి వచ్చేసి ఇంకో రోదన అంగలార్పు చేస్తున్నావు అనుకో, వీడికి ఏమైందో అని భయపడతారు. స్తోత్రం చెల్లించండి అందరూ. చెప్పాలి వాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చదువుకుందామండి. హల్లెలూయా. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజల పేరు ఇశ్రాయేలీయులు, అనగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు అని అర్థం. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ ఉండక ముందు యోసేపును దేవుడు ఆశీర్వదించి ఐగుప్తులో ప్రధానమంత్రిగా చేసి, ఆ యోసేపు ద్వారా మిగిలినటువంటి దేవుని ప్రజలు ఇశ్రాయేలును, అనగా వారి తండ్రి అయిన యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడ్డాడు. మిగిలిన 11 మంది సంతానం, వారు కలిగిన వారందరినీ కూడా దేవదేవుడు ఐగుప్తుకు నడిపించాడట. అప్పటికి ఇశ్రాయేలీలు సుమారు 70 మంది మాత్రంగానే ఉన్నారు. దేవుని స్తోత్రం. 70 మందిగా ఉన్న ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వచ్చారు. యోసేపు అధికారిగా ఉన్నటువంటి ఐగుప్తుకు వచ్చారు. యోసేపు నాయకత్వంలో నడిపించబడ్డారు. కొన్ని సంవత్సరాలకి 70 మందిగా వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో బహు విస్తారమైన జనంగా విస్తరించబడ్డారు. లక్షలాది మందిగా విస్తరించబడ్డారు. అలా కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తరువాత ప్రియులారా, యోసేపు మరణించడం,
యాకోబు మరణించడం, యోసేపుని ఎరిగిన రాజైన ఫరో కూడా మరణించడం జరిగింది. యోసేపుని ఎరిగిన రాజైన ఫరో మరణించాడు. మరో కొత్త రాజు ఐగుప్తుకు వచ్చాడు. ఎవడో ఐగుప్తుకు రాజుగా వచ్చినా వాడి పేరు ఫరో. హల్లెలూయా. ఐగుప్తు రాజుకు ఫరో అనే పేరుంది. వారికి ఏదో ఒక పేరున్నా కానీ ఫరో అని పిలిచేవారు. మరొక రాజు వచ్చాడు. ఐగుప్తులో యోసేపు పట్ల దేవుడు చేసిన కార్యాన్ని ఎరగిన వాడు వారు. యోసేపు సంతతి వారి యొక్క కుటుంబీకులైన ఇశ్రాయేలు చరిత్ర ఎరగిన వాడు కనుకను వారందరినీ చూశాడు. వీరు దేవుని ప్రజలని, వీరికి ప్రత్యేకమైన జనాంగమని, ఐగుప్తులో వీరు బహుగా విస్తరిస్తున్నారు కనుక వీరు ఇంకా బహుగా విస్తరిస్తే ఐగుప్తు వారు వశమైపోతుందని ఎరిగి వాడు ఒక శాసనాన్ని చేయించాడు. ఇదిగో ఇశ్రాయేలు అనబడే, ఎబ్రీలు అనబడే, దేవుని ప్రజలు అనబడే వీరు, ఈ స్త్రీలు ప్రసవించేటప్పుడు మగబిడ్డను కంటే ఆ బిడ్డను పురుటిలోనే తీసుకెళ్ళి నైల్ నదిలో పడవేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రీతిగా జరుగుతున్న దినాలవి. 6 దినాల్లో మోషే పుట్టాడు. మోషేను తన తల్లిదండ్రులు దేవుడిచ్చిన ప్రేరణ బట్టి 3 నెలలు ఇంట్లో పెంచి తర్వాత దాచిపెట్టలేక నైలి నదిలో జంబిపెట్టులో పెట్టి వదిలేశారని. ఆ నదికి స్థానానికి వచ్చిన రాకుమార్తె చెలికత్తులు వారు చూసి కుమార్తె ఆ యొక్క జంబిపెట్టెలో దొరికిన బిడ్డను పెంచిందని, జంబిపెట్టెలో దొరికాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. ఆ నీటిలోంచి దొరికాడు మోషే అని పేరు పెట్టింది. ఆ రీతిగా మోషే రాకుమార్తె కుమారుడిగా 40 సంవత్సరాలు ఐగుప్తులో పెంచబడ్డాడని, ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడని బైబిల్ చరిత్ర చెప్తుంది. హల్లెలూయా. అప్పటికే దేవుడు ఏర్పడిన ప్రజలు ఇశ్రాయేలీలు లక్షలాది మందిగా ఐగుప్తులో ఉన్నారు. ఆ కొత్తగా వచ్చిన రాజు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వేధించడం ప్రారంభించాడు. వెట్టి చాకరీ చేయించడం ప్రారంభించాడు. అటువంటి వెట్టి చాకరీ చేయబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నారంట. హల్లెలూయా. అప్పటికే మోషే ఆ దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు. తల్లైన దాది ద్వారా దైవ చిత్తాన్ని గ్రహించి దైవ చిత్తానికి అప్పగించుకుని ఐగుప్తుని విడిచి మిద్యానారణ్యానికి వెళ్ళిపోయాడు మోషే. స్తోత్రం చెల్లించండి. 40 సంవత్సరాల ప్రాయములో ఐగుప్తు విద్యను పొందుకున్నవాడు, రాకుమార్తె కుమారుడిగా పెంచబడినవాడు, దేవుని బిడ్డగా జీవించాలని సమర్పణ కలిగి ఐగుప్తుని విడిచి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. మిద్యానారణ్యములో మందలు మేపుకుంటూ ఉన్నాడు. అప్పటికే తన మామ యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడం, ఒక కుమారుడు పుట్టడం, రెండో కుమారుడు తన భార్య గర్భంలో ఉండడం అనేది చరిత్రలో ఉంది. దేవుని స్తుతించండి. అప్పటికి ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వాన్ని భరించలేక, వెట్టి చాకిరీ భరించలేక దేవునికి మొరపెట్టారంట. హల్లెలూయా. రోదన చేయలేదు, అంగలార్చలేదు. ఏడిస్తే కార్యం జరగదు. చెప్పుకోవాలి దేవునికి. మన విషయాలేంటో చెప్పుకోవాలి. మన పరిస్థితులు ఏమిటో దేవుడు చెప్పుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, దేన్ని బట్టి బాధించబడుతున్నామో, దేని వల్ల కలవరపడుతున్నామో, ఏ పరిస్థితి మన దుఃఖాన్ని గురి చేస్తుందో, ఈ విషయాలు దేవునికి చెప్పుకుంటేనే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అది ఎరిగిన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చెప్పుకోవడం ప్రారంభించారండి. ఆ దేవునికే మొరపెట్టడం ప్రారంభించారండి. ఆ మొర విన్న దేవుడు మిద్యానారణ్యములో మందల మేపుతున్న మోషేకు దర్శనమిచ్చాడు మండుచున్న పొదలో నుండి. దేవుని స్తోత్రం. పొద కాలిపోతున్నట్టున్నది కానీ పొగ రావట్లేదు. చాలా వింతగా ఉంది. ఏమిటో వింత చూడాలని మోషే ఆ మందలను విడిచిపెట్టి ఆ కొండ మీదకి వెళ్ళాడటండి. ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పటికి దేవుడు స్వరం వినపడుతుంది, మోషే మోషే, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టురా అన్నాడు. దేవుడు మాట్లాడాడు, ఇదిగో నిన్ను ఐగుప్తుకు పంపిస్తున్నాను, నా ప్రజలైన ఇశ్రాయేలు మొర విన్నాను,
వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాలి నీవు. నా సన్నిధి సావాసంలో నడిపించాలి నీవు. వెళ్ళమని చెప్పినప్పుడు మోషే భయపడ్డాడు, నత్తువానన్నాడు, నా వల్ల కార్యం జరగదన్నాడు. కానీ దేవుడు ధైర్యపరిచాడు, బలపరిచాడు. నా సన్నిధి నీతో ఉంటుందని చెప్పాడు. మీ అన్నయ్యని అహరోను ఉన్నాడు అక్కడ, నీకు సహకరిస్తాడని చెప్పాడు. ఈ రీతిగా మోషేను ఐగుప్తుకు పంపించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి కారణం, ఐగుప్తులో వేదనకు గురైన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్ర పెట్టారు. హల్లెలూయా. అంగలార్చలేదు, రోదన చేయలేదండి. ఆ భయంకర బానిసత్వము నుండి, ఆ భయంకర వెట్టి చాకిరి నుండి విడిపించే దేవునికి మొర్ర పెట్టారు. హల్లెలూయా. దేవుడు వారి మొర్రను విని మోషేను పంపించి అద్భుతాలు జరిగించి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించి అరణ్య మార్గములో నడిపించి ఎర్ర సముద్రమును దాటించి ఆకలేస్తే మన్నాను కురిపించి దాహమేస్తే మధుర జలాన్ని బండ నుంచి పుట్టించి 40 సంవత్సరాలు వారి వస్త్రాలు మాయకుండా, పాదాలు వాయకుండా కావలసినవన్నీ వారికి సమకూర్చి నడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కూడా చాలామంది దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు, దైవ చిత్తానికి అప్పగించుకోలేకపోయారు, దేవునికి మొరపెట్టలేక అంగలారుస్తూ రోదన చేస్తూ అరణ్యములోనే రాలిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? కొందరు మాత్రమే కానాను దేశానికి, వాగ్దత్త భూమికి చేరినట్లుగా చరిత్ర చెబుతుందండి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములకు రండి. ఈ రీతిగా చరిత్ర జరుగుతుంది. వాగ్దత్త భూమిలోకి దేవుని ప్రజలు చేరుకున్నా కానీ అక్కడ కూడా అనేక మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు, ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా, వారి అవసరతలు తీర్చి అక్కర్లు తీర్చి దేవునికి మొర్ర పెట్టకుండా రోదన చేస్తూ అంగలారుస్తూ అనేక మంది నశించిపోతున్నారండి. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు కనుక ఆ దేవదేవుడే కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రతి మానవుణ్ణి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా చేయడం కొరకు, అనగా దేవుని బిడ్డగా చేసి దేవునికి మొర్ర పెట్టేవారిగా చేయడం కొరకు ఆయన భూలోకానికి శరీరధారిగా వచ్చాడు 2024 సంవత్సరాల పూర్వమే. దేవుని స్తోత్రం. ఆయన భూలోకానికి శరీరధారిగా వచ్చి నిన్ను, నన్ను, మనందరినీ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయడం కొరకు, ఏ పాపమని అడ్డుగోడైతే దేవునికి దూరంగా మనం చేసిందో, దేవునికి మొర్ర పెట్టకుండా అడ్డుకుంటుందో, అటువంటి పాపమని అడ్డుగోడను కూల్చివేయడానికి కల్వరి శిలువకు తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. శాపగ్రస్తులైన మానవాళి శాపము నుండి విడిపించడం కొరకు శిలువలో ఆయన శాపమైపోయాడు. హల్లెలూయా. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తమే ఈ మానవాళికి పాప విమోచన అనుగ్రహించబడింది. పాపైన మానవుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించలేడు. ఏ మానవుడైతే పాపం నుండి విడుదల పొందుతాడో, ఆ శాపం నుండి విడుదల పొందుతాడో, వాడే దేవుని కుమారుడిగా, కుమార్తెగా మార్చబడతాడు. దేవుని కుమారుడిగా నువ్వు మార్చబడకపోతే, దేవుని కుమార్తెగా నువ్వు మార్చబడకపోతే దేవునికి మొర్ర పెట్టలేము. హల్లెలూయా. చూడండి, ఈ మొర్ర అనే విషయంలో ఎంతో లోతైన విషయం ఉంది. మీకు అర్థం అవ్వడానికి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి 8 వరకు చదవండి దయతో. యేసు ప్రభు వారు ఆయన బిడ్డలమైన మనందరికీ ఇచ్చిన వాగ్దానం అండి. మనం దేవుణ్ణి ఎలా అడగాలో, ఆయన సన్నిధిని ఎలా వెతకాలో, ఏ విధంగా ఆయన తట్టాలో చెప్పాడు అక్కడ. ఎందుకు యేసుక్రీస్తు వారు వచ్చారంటే దేవునికి ఏ విధంగా అడగాలో చెప్పడానికి వచ్చాడు. కల్వరి శిలువ యాగము ద్వారా పాపం అడ్డుగాడని కూల్చడమే కాకుండా మనకు పాప విమోచన అనుగ్రహించి
దేవుని బిడ్డలుగా ఆయన చేసినవాడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో మీరిప్పుడు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు కనుక దేవుణ్ణి అడగండి, మీకేం అవసరమో, మీకేం కొదువు ఉందో, ఏ కొరత ఉందో, ఏ బాధ మిమ్మల్ని బాధిస్తుందో అడగండి, మీకు ఇస్తాడు. వెతకండి దొరుకుతుంది, తట్టండి తీయబడుతుందని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ అడుగుడి వెతుకుడి అనే 2 మాటలు ప్రార్థన చేయుడు అనే మాటలు ఉన్నాయండి. ప్రార్థన చేయడం అనగా దేవునికి మన విషయాలు చెప్పుకోవడం. హల్లెలూయా. ప్రార్థన యేసుని సందర్శన. ప్రార్థన చేయడం అంటే దేవుడితో మాట్లాడడం, అంటే దేవునికి మన విషయాలు చెప్పుకోవడం. మన కొదువేమిటో, కొరత ఏమిటో, అవసరత ఏమిటో, అక్కరేమిటో ఇవన్నీ చెప్పుకోవడమే ప్రార్థన. అందులో అడగడం ఉంది, రెండవది వెతకడం ఉంది. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? ఆయన ఇచ్చే వరకు కనిపెట్టాలి, అదే వెతకడం అంటే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి విడిచిపెడితే కాదు, దేవుని అడిగేసి విడిచిపెడితే కదా. అడిగిన తర్వాత ఆయన ఇస్తానన్నవాడు ఖచ్చితంగా ఇస్తాడు కనుక ఇచ్చే వరకు కనిపెట్టడమే వెతకడం. హల్లెలూయా. ఇది ప్రార్థన అనే అంశములో ఇమిడి ఉన్నాయి. అడుగుట, వెతుకుట, ప్రార్థన చేసి కనిపెట్టాలి. అప్పుడే దేవుడు మనం అడిగింది ఇస్తాడు, మన ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు. అందులో అడగడము, వెతకడం ఉంది. మూడవది ఉంది అక్కడ, తట్టడము అంటే బ్రతిమాలడం, దాన్నే మొర్ర పెట్టుట. హల్లెలూయా. మొర్ర పెట్టడం అంటే బ్రతిమాలడం అని అర్థం అండి. స్తోత్రం చెల్లించండి అందరూ. దాన్నే తట్టడం అన్నారు. తట్టడం అంటే బ్రతిమాలడం. ఎవరన్నా ఇంటికి వెళ్ళి తలుపు కొడితే తీయలేదని ఏం చేస్తావు నువ్వు? నీ అవసరం అటువంటిది, తీసే వరకు తలుపు మాట్లాడరేంటండి, కొడతాం. కొంత కాలింగ్ బెల్ పెట్టుకుంటారు. మన కాలింగ్ బెల్ ఉన్న వాళ్ళు సంతాలు వదిలేండి. కాలింగ్ బెల్ ఉంటే కాలింగ్ బెల్ కొడతానే ఉంటారు తీసేవారు. కాలింగ్ బెల్ లేదనుకో, తలుపు కొట్టడం మానతామా? మన అవసరతను బట్టి ఖచ్చితంగా తలుపు తీసే వరకు కొట్టాలి. దాన్నే బ్రతిమాలడం అన్నారు, దాన్నే తట్టడం అన్నారు, దానికే మొర్ర పెట్టుటంటది. హల్లెలూయా. దేవుని బ్రతిమాలడం. అయ్యా, నా స్థితిగతులు ఎరిగిన దేవుడు, నా స్థితిగతులు మార్చగల దేవుడవు. అయ్యా, నా స్థితిగతులు మార్చండి, నా పరిస్థితులు మార్చండి, నా అవసరతలు తీర్చండి అని దేవుణ్ణి బ్రతిమాలుకునే విధానమే మొర్ర పెట్టడం. దేవుని స్తోత్రం. ఎవరు దేవునికి మొర్ర పెట్టగలరంటే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడిన వారే మొర్ర పెట్టగలరు. పాపము నుండి విడుదల పొందిన వారే దేవుని కుమారులు, పాపము నుండి విడుదల పొందిన వారే దేవుని కుమార్తెలు. అందుకే నమ్మి బాప్తిసం పొందడం అనే కార్యక్రమాన్ని పెట్టారు. దేవుని స్తోత్రం చేద్దామండి. ఎందుకంటే చూడండి, ఒక విషయం మనం సాధారణంగా మనం ఆలోచిస్తే, ఎవరిని మనం బ్రతిమాలగలం? బయట వారిని బ్రతిమాలగలమా? తల్లిదండ్రులు బ్రతిమాలినట్టుగా బయట వారిని ఎవరు కూడా మనం బ్రతిమాలలేమండి. మన అవసరతలు తీర్చే తల్లిదండ్రులు ఏం చేస్తారు? బ్రతిమాలుతారండి, బ్రతిమాలుతారు పిల్లలు. దాన్ని మొర్ర పెట్టడం అంటే ఇచ్చే వరకు బ్రతిమాలుతూనే ఉంటారు. వారి అవసరం అటువంటిది, వారి అక్కర అటువంటిది కనుక బ్రతిమాలుతారు. అందరూ సైకిల్ మీద వెళ్ళిపోతే నేను నడిచి వెళ్ళాలి స్కూల్కి. పిన్ని మేళ కష్టమైపోతుందండి వీళ్ళకి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళనాకి కాట్రేన్ కొని నడిచి వెళ్ళేవాళ్ళం మేము. ఉప్పు కాలువ దిగి వెళ్ళేవాళ్ళం. ఆ పాటు సమయానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ పాటు పోటు కాలవది, ఎప్పుడు ఆరదది, సముద్రపు పాయది. పాటు వచ్చినప్పటికీ శీలమండ రోతే ఉండేది. నిక్కర్లే కదా మాకు, నిక్కర్లే. అప్పుడు మేము అందరూ హై స్కూల్ కూడా నిక్కర్లే. ప్యాంట్ అనేది హై స్కూల్ తర్వాతే ప్యాంట్లోకి వచ్చాం. ఇప్పుడు బొడ్డుండి ప్రతి ఒక్కడు ప్యాంటే. పసిపిల్లలు కూడా ప్యాంట్లేనండి. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ఆడికి ప్యాంట్ అంటే తెలియదు, ప్యాంట్ వేసేస్తున్నారు. కనుక అంత దూరం నడిచి వెళ్ళేవాళ్ళం ఎన్ని పుస్తకాలు పట్టుకుని. ఇప్పుడు ఫ్యాషన్ బ్యాగులు, మా బ్యాగులు ఎటువంటివో తెలుసా? మందు సంచులు, ఊరియా ఈ సంచులు తెస్తారు వ్యవసాయదారులు. ఆ సంచుల్ని బ్యాగులుగా కుట్టించుకుని ఆ బ్యాగులో పెట్టుకుని నడ్డి మీద వేసుకుని వెళ్ళేవాళ్ళం.
ఓ చేతిలో క్యారేజ్, భోజనాలు పెట్టేవారంటే అప్పుడు స్కూల్లో భోజనాలు లేవో, ఇప్పుడు అన్నీ ఉన్నాయి మీకు. భోజనాలు కాదు, ఏమీ పెట్టేవారు కాదు, పాఠాలే చెప్పేవారు. ఒక క్యారేజ్ పట్టుకుని, అది కూడా సత్తు కొంతమంది కొంచి తెచ్చుకునేవారు. ఇప్పుడు స్టీల్ పేసం లేవు. అప్పుడు మేము పట్టుకెళ్ళి చాలామంది మన పేదవారు ఎక్కువ చలిదానమే. రాత్రి అన్నం, ఇప్పుడు రాత్రి మాట్లాడుకున్నాం, ఇప్పుడు బియ్యం అన్నం గెంజేసి ఉంచేవారు పొద్దుడికి. అందులో చిన్న బెల్లం మొక్క వేసేవారు. యొక్క ఉల్లిపాయ అయితే వాసన వస్తుందని పక్కలకి ఆ యొక్క చలిదానంలో బెల్లం మొక్క వేసి ఇచ్చేవారు. అది పట్టుకుని వెళ్ళి తినేవాళ్ళు. ఇంటర్వ్యూల్లో స్తోత్రం చెల్లించండి అందరూ. ఇప్పుడు అన్నీ ఉన్నా చదవట్లేదు వీళ్ళు. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా ఎంతలా చదివేవాళ్ళమో. నిన్న ఒక స్నేహితుడు కనిపించాడు, సావరాన్ని. నాకు కాట్రకోణ చూస్తున్నాను. వాడు 10th క్లాస్ పెట్టిన ఒకడు చేవంత నుంచి, మంగం సత్యనారాయణ, ఇక్కడ సిట్టు వాడిది. అది సరిగా చదివేవారు కాదు. ఆడు కనపడి ఒరే అన్నాడు. ఆగిపోయి నేను ఎలాగొన్నావురంటే ఎలాగొన్నావు మాట్లాడుకున్నాం. ఆయన అంటాడు, ఒరే నీ పుస్తకాలు తీసుకుని మేము రాసుకున్నాం. లెక్కలు చేస్తే ఆ లెక్కలు కాపీ కొట్టి రాసుకునే వాళ్ళు. నేనే కాదు, బల్లా సత్యనారాయణ మన వరకు బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్డ్ అయ్యాడు మొన్న. అతను ఆడు నేను మొన్న కలిసావురా కాకినాడలో. నీకోసమే చెప్పుకున్నావురా. నీ పుస్తకాలు చూసి రాసుకున్న వాళ్ళు మేము ఒకరు, నువ్వు చేసే లెక్కలు చూసుకుని రాసుకున్న వాళ్ళు మేము. అన్నీ ఫస్ట్ వచ్చేవాడు. వాడేమో పాస్టర్ అయ్యాడు, మనమేమో ఉద్యోగస్తులం అయ్యాం. వీడు కూడా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. ఓ కూతురేమో మంచి ఉద్యోగంలో ఉంది, కొడుకేమో పెద్ద ఇంజనీరు. ఆ కూతురు కూడా బ్యాంక్ మేనేజర్ని చేశాడు. కూతురికి వివాహం. కాకినాడలో పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ వేసి స్థిరపడిపోయాడు. ఆడు స్తోత్రం చెల్లింతారా? ఆడు కనపడిన ఆ కౌగులించుకుని నిన్న ఆ విషయాలు చెప్పుకొస్తున్నాడు. మేము మర్చిపోమరా, మొన్నే చెప్పుకున్నాం. ఆ బల్లా సత్యనారాయణ కూతురికి, చిన్న కూతురికి పెళ్ళి అయిందిరా. ఆ పెళ్ళిలో కలిసి వాడికి మర్చిపోయాం శుభలేఖ ఇవ్వడం. వాడిరా మన చదువులో ముందుకు నడిపించినవాడు. వాడేమో పాస్టర్ అయ్యాడు, మన కోసం ప్రార్థన చేస్తాడు. మనమేమో ఉద్యోగస్తులమే రిటైర్డ్ అయిపోయాం. రిటైర్డ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదంట. దేవుని మందిరానికి వెళ్ళంటారంటే ఏం చేయవురా, మేమేమో బుద్ధితో తీసుకున్నాంరా, నమో తస్స అంటున్నాము, మాకేమీ అనిపించట్లేదు అన్నాడు. స్తోత్రం చెల్లిస్తారా? కనుక గమనించాలి ప్రియులారా, బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. దేవుని పిల్లలమైతే దేవునికి మొర్రపెట్టే అనుభవం మనకు వస్తుంది. మన పిల్లలే మనకు మొర్రపెట్టగలరు. బయటోళ్ళ పిల్లలు మొర్రపెట్టగలరా? అడుగుతారేమో కానీ బ్రతిమాలే అర్హత వాళ్ళకి. మనము కూడా వేరొకరిని బ్రతిమాల అర్హత మనకు లేదు. ఎందుకే అలా బ్రతిమాలతో అంతమాన అడగాల అంటాడు వాడు. తల్లిదండ్రులు అంటారు అలాగని. బ్రతిమాలే కొలది తల్లిదండ్రుల మనసు మారిపోద్ది. దేవుని స్తోత్రం. అడుగుతారు, ఇస్తారని చూస్తారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? బ్రతిమాలడం మొదలెడతారు. ఇదిగో వారు సైకిల్ వేసుకెళ్తాను, నాకు సైకిల్ లేదంటే విని ఆఖరికి జాలి పొంది అప్పైనా చేసి సైకిల్ కొనిచ్చేస్తున్నారు. స్తోత్రం చెబుదామండి. అది బ్రతిమాలడం అంటే. స్తోత్రం చెబుదామా? కనుక మన దేవుణ్ణి మొర్ర పెట్టేవాడమే బ్రతిమాలడం అంటే. మనకి ఏది అవసరమో మనం తీర్చలేరు, మన తల్లిదండ్రులు తీర్చలేరు, కానీ దేవుడు తీర్చగలడు. హల్లెలూయా. తల్లిదండ్రులు చేయలేని పనిని దేవుడు చేస్తాడండి. మనకు ఆ శక్తి లేదు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. లేని వాటినే ఉన్న వాటిగా చేయగల సమర్థుడైన, అన్నిటినీ ధారాళంగా ఇచ్చే దేవుడైన దేవుని స్తోత్రం. ఆగరైతే మొరపెట్టలేకపోయింది, కానీ ఇస్మాయిల్ మొరపెట్టాడండి. ఈవేళ మన పిల్లలు మనం దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. మనము దేవునికి మొరపెట్టాలి. మన బిడ్డలు కూడా మొరపెట్టేవారుగా చేయాలి. దేవుడిని అడగండిరా, బ్రతిమాలండిరా, దేవుడు ఇస్తాడు. ఆయన జాలిగల దేవుడు. హల్లెలూయా. జాలిగల దేవుడు. ఎంత క్లిష్టమైన సమస్య అయినా తీర్చగలవాడు. ఎటువంటిదైనా మనకి ఇవ్వగల దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి అక్కర్లేని అడిగితే ఇవ్వడండి. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు కనుక మనం ఆయన మొరపెడితే ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో 2-3 విషయాలు చూసి ప్రార్థనలకు వెళ్దాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవడం త్వరగా. దెయ్యాలు పట్టినవాడు సమాధుల్లో తిరుగుతున్నాడంట. వీడు వాడిని దెయ్యాలు ఎన్ని పట్టే? శానా అనే దెయ్యాలు పడి. అంటే ఎన్ని దెయ్యాలంటే అక్కడ రాశాడు?
200 దెయ్యాలు పట్టుకున్నాయంటండి. స్తోత్రం చెల్లించండి. చాలామంది లేనాడు, అనేక దెయ్యాలు ఉన్నాయి ఈవేళ. వీడు కూడా చాలానే దెయ్యం పట్టుకుంది. సమూహంతో వచ్చి పడ్డా వీడి మీద. ఇంట్లో ఉండలేదండి, సమాధుల్లో ఉన్నాడంటే వీడు. సమాధుల్లోనే తిరుగుతున్నాడు. సమాధులే వరకు ఆనందంగా ఉన్నాయంటాడు. హల్లెలూయా. ఒకరోజు ప్రభువారు ఆ నది దాటి అద్దరికి వచ్చేటప్పటికి వాడు యేసయ్యకి ఎదురుగా వెళ్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యకు మొరపెడుతున్నాడు. ఏంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. హల్లెలూయా. అయ్యా, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు నాయనా? ఈ సమాధులు నన్ను ఉండనిచ్చొచ్చు కదా, ఎందుకు వెళ్ళగొట్టడానికి వచ్చావు? ఎందుకంటే దెయ్యాలకు తెలుసు, యేసుని చూస్తే వాటికి వణుకు. దెయ్యాలను ఆయన వెళ్ళగొట్టేవాడు. ఎందుకంటే ఆయన చూస్తేనే వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకని ఎందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని వెళ్ళగొట్టేస్తావా? అయ్యా, వెళ్ళగొట్టొద్దు అని మొర్ర పెడతాడు. బిగ్గరగా కేకలేస్తున్నాడు. మొర్ర పెట్టినాం. స్తోత్రం చెల్లించండి అందరూ. మొరపెట్టాయంట, కేకలేస్తున్నాడు దెయ్యం అతనిలో ఉండి. అప్పుడు యేసయ్యని అడుగుతుంది, అయ్యా మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు, అయ్యో ఆ పందుల మందలోకి పంపించు చాలు. స్తోత్రం చెబుదాం అందరం. సమాధుల్లో ఉన్న మమ్మల్ని పందుల మందలో పంపు అయ్యా, శాశ్వతంగా లోకం నుంచి వెళ్ళగొట్టొద్దు అని మొరపెట్టాయండి దెయ్యాలండి. దెయ్యాలు మొర దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం. దెయ్యాలు మొర యేసయ్య విన్నాడండి. వాటి మొర విని ఏ మందల్లో పంపన్నాడో పందుల మందలు, ఆ పందుల మందల్లోకి పంపాడు. వాటిని ఆ మనిషిని విడిచిపెట్టండి. మీరు ఆ పందుల మందల్లోకి వెళ్ళమనగానే అక్కడ 200 పందులు ఉన్నాయంటే పందుల్లోకి వెళ్ళిపోయి. ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయి. ప్రపాద ఉదయకాల సమయం అది. ఆ పందులు ఎప్పుడే దురాత్మలు వెళ్ళిపోయాయో వాటి మత్తి చెడి పరుగులు తీసి సముద్రంలో పడి చచ్చిపోయాయంట. హల్లెలూయా. ఆ నదిలో పడి చచ్చిపోయేటండి. ఆ దెయ్యాలు ఎప్పుడైతే పందుల్లోకి వెళ్ళాయో పందుల మనసు చెడిపోయింది. ఈ దురాత్మలు మనలోకి వస్తే మన మనసే చెడిపోద్ది. ఏం చేస్తామో తెలదు, ఎలాగ తిరుగుతామో తెలదు. మనం చేసే పనులు ఎదట వారికి అసహ్యంగా ఉన్నాయనే సంగతి మనకు అర్థం కాదు. చెయ్యకూడని పనులు చేస్తారు. చెయ్యకూడని ఆలోచనతో నింపబడి చెయ్యకూడని కార్యాలు చేస్తారు. వారందరూ కూడా దెయ్యాలు పట్టిన వాళ్ళు అని అర్థం చేసుకోండి. దేవునికి మొరపెట్టకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుడే నాకు సహాయం చేస్తాడని, దేవుడే నా కొదువును తీరుస్తాడని, కొరతను తీరుస్తాడని, ఆయన సమస్తమును చేయగల దేవుడని, నాకు ఏది అవసరమో ఆయనకి తెలుసని నీవెరిగి దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి, మొరపెట్టు. ప్రార్థన జవాబు రాకపోతే మొరపెట్టడం చేయాలి. ఆ మొరపెట్టగానే ఆ మొరను దేవుడు ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు, నేను దీవిస్తాడు. ఆ దెయ్యాల మొరిన్న దేవుడు అడిగిన రీతిగా చేశాడా లేదా? స్తోత్రం చెబుదామండి. రెండవది మరొక విషయం చూస్తే అదే మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అంజురాలండి, ప్రభువుని అరగని స్త్రీ, తన కుమార్తెకి దెయ్యం పట్టింది, అపవిత్రాత్మ పట్టింది. ఆమెను దెయ్యబాన్ని విడిపించమని యేసయ్య వద్దకు వచ్చిందంట. యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, అమ్మా నేను పిల్లల కోసం వచ్చాను, పిల్లలకి ఇచ్చే రొట్టె తెచ్చాను అనగా నన్ను నమ్ముకున్న వారిని నేను దీవించడానికి వచ్చాను, వారి అవసరాలు తీర్చడానికి వచ్చాను, వారి అక్కర్లు తీర్చేవాడిని నేను. నన్ను నమ్ముకున్న వారు నా బిడ్డలైన వారిని వారిని దీవించడానికి వచ్చాను. అందుకే ఈ దీవెన పట్టుకొచ్చి, రొట్టె అనేది దీవెనక సాదృశ్యం. ఈ దీవెన ఆశీర్వాదాలు వారి కోసమే నేను తెచ్చాను అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా బల్లమించపడే ఆ రొట్టె ముక్కలు పిల్లలు తిని మిగిలిన రొట్టె ముక్కలు కూడా కుక్క పిల్లలు తింటాయి కదా అంటుంది. అంటే యేసయ్యను అక్కడ బ్రతిమాలుతుందండి. అయ్యా నీ బిడ్డ నేను కాకపోవచ్చు, నా బిడ్డ నీ బిడ్డ కాకపోవచ్చు, కానీ మమ్మల్ని కుక్కల వలె భావించండి, మమ్మల్ని కుక్క పిల్లల వలె భావించి మమ్మల్ని దీవించని అని అడుగుతుంది. దేవుని స్తోత్రం చెల్లిస్తారు అందరూ. కనుక ఆయన బిడ్డలు కాని వారిని కూడా దీవిస్తాడండి. ఎలాగంటే ఆయనకు మొరపెడితే, ఆయనకు మొరపెడితే, ఆయన బ్రతిమాలితే, ఆయన పిల్లలు కాని వారికి కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మన కుక్క పిల్లలుగా కాదు కానీ దేవుని పిల్లలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మన కుక్క పిల్లలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలుగా జీవించడమే ఆయనకి ఇష్టం.
కనుక మనందరం ఆయన బిడలముగా మార్చబడాలని ఆయన ఉద్దేశం అండి. ఆయన కుమారుడిగా కుమార్తెగా మనం మార్చబడితే ఆయనకు మొరపెట్టే అధికారం మనకు కలుగుతుంది. మన మొర విని మన అవసరతలు అక్కర్లు తీర్చేవాడై ఉన్నాడు. దాని లోకారాసిన సువార్త 18వ అధ్యాయం 7వ వచనములో రాయబడి ఉంది. చదవండి ఒకసారి. కనుక దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుని బిడలైన వారు, దేవుడు మనందరిని పిలిచాడు. వచ్చాము ఇక్కడికి. వచ్చిన మనం నమ్మి బాప్తిసం పొంది ఆయన మార్గంలోకి వచ్చి ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఏర్పాటు చేసుకుంటాను ఆయన బిడ్డలుగా. బాప్తిసం పొందినంత నన్ను బిడ్డలుగా ఏర్పాటు చేసుకోడు. బాప్తిసం పొందిన నీవు నేను మనందరం ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకుంటేనే ఆయన ఆత్మను మనకిచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తాడు. అటువంటి వారే ఏర్పరచబడిన వారు, ఆయన బిడ్డలుగా ఆయన ఏర్పరచుకున్నవారు. దేవారాత్రులు మొరపెడితే వారికి ఉత్త న్యాయము తీర్చడా, త్వరగా న్యాయం తీరుస్తాడు. ఖచ్చితంగా వారిని దీవిస్తాడు. వారి కోసమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఆయన సన్నిధికి పిలువబడి వచ్చాం, అందరం వచ్చాం, మంచిదే. వచ్చిన కొందరే నమ్మి బాప్తిసం పొందారు. పొందిన వారిలో కొందరే ఆయనకి అప్పగించుకున్నారు. నువ్వు బాప్తిసం పొందకపోయినా, పొందుకోవడానికి అప్పగించుకోకపోయినా నువ్వు ఆయన బిడ్డవు కాలేవు, ఆయన ఏర్పాట్లలో ఉండలేవు. కనుక నువ్వు బాప్తిసం పొందిన నీవు ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఆత్మను నీకు ఇచ్చి ఆయన బిడ్డగా నేను ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకా బాప్తిసం పొందకుండా నువ్వు ఉంటే నీటి బాప్తిసం ద్వారా మార్గంలోకి వచ్చి ఆయనకు అప్పగించుకుంటే ఆయన బిడ్డగా నేను ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన బిడ్డగా నువ్వు ఏర్పాటు చేయబడితే, నువ్వు ఆయనకి మొర్రపెట్టితే, దేవారాత్రులు మొర్రపెడితే నీ జీవితంలో న్యాయము చేస్తాడు. హల్లెలూయా. నీ అవసరం తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదం ఇవ్వడం కొరకే ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు రావడానికి. ఆ లోకానికి రాకముందే, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టకముందే దేవుని బిడ్డగా నువ్వు మార్చబడాలి. దేవుని కుమారుడిగా కుమార్తెగా ఆయన ఏర్పాట్లో నువ్వు ఉండాలి. ఆయనకు మొరపెట్టే బిడ్డగా నువ్వు మార్చబడాలి. అప్పుడే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదం నాకు కావాలనుకున్న వారు లేచి నిలబడండి, దేవునిపై మనసు నింపుకోండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహిమగల దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. ఇది నారాధనలో మీ సన్నిధి నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. అవును తండ్రి, అయ్యా మేము ఏదో రోదన చేసి అంగలార్చేవారంగా కాకుండా నేను ఎరగని వారే రోదన చేస్తారు, అంగలారుస్తారంటున్నావు. నేను ఎరిగిన బిడ్డలు, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలు అయ్యా ప్రార్థించేవారుగా మొరపెట్టువారుగా ఉంటారని లేఖనాలు చదివిస్తున్నాయి తండ్రి. అయ్యా మా మొరను వినే దేవుడవు, మాకు మేలు చేసే దేవుడవు, మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు. ఏ స్థితిలో మేము ఉన్నా, ఏ పరిస్థితులు మేము కలిగి ఉన్నా దేవా నీకు మొరపెట్టగానే మాకు ఉత్తరం ఇస్తావు నాయన. మా స్థితిగతులు మారుస్తావు నాయన. మాకు నాయన ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తావు తండ్రి. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నీకు అసాధ్యం అంటే ఏమీ లేదయ్యా, సమస్తము సాధ్యమే కదా దేవా. అయ్యా అయ్యా నీకు మొరపెట్టే అనుభవాన్ని నాకు ఇవ్వండి అని ఎవరికి వారు ప్రభుకు అప్పగించుకోండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించే కృపనివ్వండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు నాయన. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయన సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భాలు తెరవండి, గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి నాయన. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాగిరిని ఉంచండి అయ్యా. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి నాయన. అయ్యా నీకు వందనాలు. వివాహ ప్రతుల వారికి మార్గాలు తెరవండి తండ్రి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి నాయన. అయ్యా నీకు వందనాలు. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలపై నీ కాపుదలకు అందుష్టించిన ఆయన. అయా గాయపడిన చిన్న బిడ్డ అమృతాన్ని దర్శించిన ఆయన,
ఎముకలకు సత్తువ, శరీరానికి ఆరోగ్యము దయచే తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులు దీవించు తండ్రి. జరగబోతున్న ప్రత్యేక ప్రార్థనా కూడికలకు తగిన సిద్ధపాటు ప్రతి బిడ్డకు దయచేయండి. రేపు గురువారం మన ప్రియులు చిట్టిబాబు గారి గృహం వద్ద జరుగుతున్నటువంటి ఆయా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ బిడ్డలను ప్రభు చేతులకు అప్పగించి ప్రార్థించే భాగ్యం దయచేయండి. అయా ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించునైనా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నైనా, స్తుతులు తండ్రి. మీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మళ్ళీ మేమందరం కలిసి నామములో ఆనందించే భాగ్యం మాకు అనుగ్రహించమని, కృప చూపించి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలము దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునోగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.